రైట్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అంతా కూడా? ఈరోజైతే వల్లూరు తోట అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ అరణి అంటే అగ్ని మథనం అనేది చేయాలి. ఈరోజు వచ్చిన టాస్క్ అది, అంటే ఈరోజు వచ్చిన పని అది. సో వెళ్ళి అక్కడ ఒక అద్భుతమైన హోమం జరగబోతుంది. ఆ హోమానికి కావాల్సినటువంటి అగ్నిని మనం ఇంతకుముందు మీకు వీడియోలో చూపించినట్టే 3 పరికరాలు ఉంటాయి, హస్తిని, చిత్తిని, శంఖిని అని చెప్పి. ఆ పరికరాలతో నిప్పుని రాపాడించి పవిత్రంగా అగ్నిని ఉత్పన్నం చేసి, అంటే క్రియేట్ చేసి దాన్ని హోమానికి ఇవ్వాలన్నమాట. అది ఈవేళ వచ్చినటువంటి పని. అయితే మనం వల్లూరు వెళ్ళిపోదాం, నడవండి. టైం చూస్తే ఆల్మోస్ట్ 6:38, 6:30కే బయలుదేరాలి. హెల్మెట్ తీసుకోవాలి. ఫేస్ అంతా చెమట పట్టేసింది. ఒకసారి శుభ్రం చేసుకుంటే బెస్ట్. కొద్దిగా విభూతి పెట్టుకోవాలి మళ్ళీ, లేదంటే చేతులు కడిగేసుకుని ఇంటి కీస్. ఇది నాకు ఇష్టమైన కీచైన్, సర్వజ్ఞ గడి బర్త్డేకి ఇచ్చారు ఇది. అంటే ఇప్పుడు ఇచ్చినప్పుడు గోల్డ్ కలర్లో ఉండింది, బట్ యాక్చువల్లీ ఈ కీ చైన్లు నేనే లైట్ తీయాలి అమ్మా. ఈ కీ చైన్లు నేనే కొన్నాను. మెయిన్ పరికరం అదే మర్చిపోయాను. సూపర్. మళ్ళీ ఇంకొకసారి ఇది మర్చిపోతే అలాగా. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఎంత దారుణంగా ఉందో, బండి తెచ్చుకుంటే అనుకోలేదు. ఇప్పుడే కోల్డ్ స్టార్ట్ చేసి పెట్టేసుకుంటే బెస్ట్. అమ్మమ్మమ్మమ్మ దేవం కంసచానోరమర్థం దేవకీ బ్రహ్మాండం కృష్ణమండే జగత్తు. జై కాలభైరవ, గోమాతకి నమస్కారం. మంచు చూసి ఎన్ని రోజులైందో. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, అంటే కంపారిటివ్లీ చల్లగా ఉంది. హెల్మెట్ అన్నీ పెట్టుకున్నాను కాబట్టి బెటర్. అంతలా తెలియట్లేదు, బట్ స్టిల్ it is going to be a chill ride. Not chill in that way, but chill in the weather way. ETA 35 minutes 16 kilometers చూపిస్తుంది. హోప్ఫుల్లీ రోడ్ బాగుండాలి. నాన్నగారు చెప్పిన రోడ్డు అయితే వెళ్ళట్లేదు. గూగుల్ తల్లిని నమ్ముకుని వెళ్తున్నాను. ఇలాంటి టెన్షన్ టైంలో గూగుల్ తల్లిని నమ్ముకోవచ్చా అంటే ఏమో. ఐఎమ్ టేకింగ్ ఏ రిస్క్. ఇది ఒక ఛాలెంజ్, చూద్దాము. ఇప్పుడు ఈ రోడ్ అయితే ఆచంట రోడ్ అన్నమాట. ఇది ఇలా వెళ్ళిపోతే ఆచంట వస్తుంది డైరెక్ట్. ఆచంట నుంచి సిద్ధాంతం అలా వెళ్ళిపోవచ్చు.
షార్టెస్ట్ రూట్ అంటే కొంచెం బెటర్ రూట్ టు గో టు హైవే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఆ మార్టేరోడ్ సైడ్ అంతా మొత్తం రోడ్ వర్క్ జరుగుతుంది కాబట్టి దిస్ ఈస్ ద వే. ఒకప్పుడు కూడా మార్టేర్ రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగింది. ఐ మీన్ కన్స్ట్రక్షన్ కాదు, రోడ్ అండర్ మెయింటెనెన్స్ జరిగినప్పుడు నేను బీటెక్లో ఉన్నప్పుడు 2016లో ఇదే రోడ్డు వాడేవాడిని. చాలా బాగుంటుంది రోడ్డు. నిజానికి వ్లాగ్ చేయొద్దు అనుకున్నాను, కానీ ఇంత అద్భుతమైన లొకేషన్ మీకు చూపించకపోతే ఎలాగా. చూడండి అసలు నాకు ఇదే నచ్చదు. ఆ కోళ్ళు ఏం పాపం చేసే అవి ఇంకా బతికే ఉన్నాయి దీనంగా చూస్తూ. ఆ కోళ్ళను మనం కొనేయలేం, ఏమీ చేయలేం. సో ఇప్పుడు ఈ ఊరు పేరు అయితే పెనుమదం. ఈ రోడ్స్లో తిరుగుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. మా ఊరు చుట్టుపక్కలనే చాలా రోడ్స్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఈ పురోహితం వర్క్ అనేది కొద్దిగా ఛాలెంజింగ్, కొద్దిగా రివార్డింగ్. వెరసి ఇది చాలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉండేటువంటి జాబ్. ఇది ఒక్కొక్కసారి చాలా బాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటహే ఈ గోల్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ అనుకున్న దానికంటే ఎక్కువ నిద్ర లేదు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నిద్ర 5 అవర్సే పోయా. నిద్ర 5 అవర్సే నిద్ర ఉంది, స్లీప్. నేను రాత్రి వచ్చేసరికి 11 అయింది. బట్ ఏమైంది అంటే ఇలాంటి సన్ రైజ్లు అవి చూడాలి అన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలే రావాలి. సో వాట్ ఐ మీన్ మీకు అర్థమయ్యాం. సో ఇలాగ నేను దారి మిస్ అయిపోయేలా ఉన్నాను. మళ్ళీ కలుపుతాను. శ్రీదుర్గా గారు ఎందుకంటే ఇంత పెద్ద బస్ వేసుకుని ఇంత చిన్న రోడ్లోకి వచ్చేసారు. కానీ నేను అనుకున్నంత వరస్ట్ ఏం కాదు. ఈ DJI యాక్షన్ టు కెమెరా కాదు, మైక్. దేర్ యు గో. మన దరిద్రపు రోడ్లు రెడీ అయిపోయాయి మన కోసం. మనమే మెంటల్గా వాటి కోసం రెడీ అవ్వాలి. అది కూడా అయిపోయాం. పక్కన మంచి పంట పొలం ఉంది, కానీ చూపించలేము ఎందుకంటే టైం లేదు. చేసుకున్నాననే భావనని కల్పించేటువంటి మొదటి స్నీక్ ఇన్ అవ్వడానికి కొద్దిగా కూడా దారి లేదు. మసాజ్ కావాలంటే వచ్చేయండి, పాలకొల్లు టు ఆచంట రోడ్, ఫ్రీ మసాజ్. మీకు లంబార్ మసాజ్ కావాలన్నా, అండర్ థై మసాజ్ కావాలన్నా, కొంచెం సస్పెన్షన్ వరస్ట్గా ఉండకుండా వేసుకొస్తే ఇంకా బెటర్. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఇలాగే ఉంది. అమ్మో అమ్మో, ఈ వేళ దోలు తీరేటట్టే ఉంది. A few moments later. సర్లే, ఏం చూస్తారులే. ఇంకా బాబు కట్ చెప్పుకుని డిజాల్వ్ వేసుకుని నెక్స్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళిపో. ఈ రోడ్డు నాకు అసలు తెలియదు, ఫస్ట్ టైం ఈ రోడ్లోకి రావడం. ఈ కింద సంప్ గార్డ్ ఫిక్స్ చేసినప్పుడు ఆ మెకానిక్ అయితే సరిగ్గా ఫిక్స్ చేయలేదో ఏమో. మెయిన్ స్క్రూలు మెయిన్ బోల్ట్ బాగానే ఫిక్స్ చేశాడు, కానీ కింద పైన ఒకటి కింద ఒకటి బోల్ట్ ఉంటుంది, అది బాగానే ఫిక్స్ చేశాడు. కానీ ఆ అటాచ్మెంట్వి 2 ఉంటాయి, చిన్న చిన్న నాబుల్ లాంటివి, అవి సరిగ్గా ఫిక్స్ చేయలేనట్టున్నాడు. కొద్దిగా థ్రాటిలింగ్ ఇచ్చినప్పుడు కిర్ర అని సౌండ్ వస్తుంది. నా బండి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 రీబార్న్ అంటారు దీన్ని. సో ఈ మోడల్స్కి సంప్ గార్డ్స్ అన్నీ కూడా కంపెనీలోనే దొరుకుతాయి, కాకపోతే అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నాకు తెలిసి 2500 ఎంతో ఉంది. అదే నాకు ఇదే సంప్ గార్డ్ అమెజాన్లో సేమ్ 900కి దొరికింది. డైమెన్షన్స్లో ఒకేలా ఉంటాయి, 2 చేసే పని ఒకటే. రాయల్ ఎన్ఫీల్డ్ సింబల్ కూడా ఉంటుంది, బట్ దానికి దీనికి ప్రైస్
ఇంత డిఫరెన్స్ ఉండడం వల్ల ఇది నేను బయట వేయించాను, కంపెనీలో వేయించకుండా షోరూంలో. సో దానివల్ల సరిగ్గా ఫిట్ చేయకపోవడం వల్ల ఈ సౌండ్. ఈ కుక్కల్ని రోడ్డు మీద ఎందుకు వదులుతారు? స్ట్రే డాగ్స్ అయితే ఓకే, పెట్ డాగ్స్ని కూడా రోడ్డు మీద వదిలితే ఎలాగండి? అయితే లొకేషన్కి వచ్చేసాము, కానీ కన్సర్న్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేట్ చేశారు. మనం ఏం చేద్దాం? మనం టైంకి వెళ్ళిపోవాలి. టైంకి ఉన్నాం, యాక్చువల్లీ టైం కంటే ముందే ఉన్నాం, ఒక 2-3 minutes. హలో, వచ్చేసాను నేను ఇక్కడికి. ఎక్కడున్నారు మీరు? అటువైపు నుంచి వస్తున్నారా? సరే సరే అయితే సరే. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అంటే వీళ్ళు బిగినర్స్ కాదు, బట్ స్టిల్ నేను చేయాలి మిస్టేక్, బిగినర్ని కాబట్టి. వీళ్ళు చేస్తే ఎలాగా? దిస్ ఇస్ రిడిక్యులస్ యార్. అమ్మా, వస్తున్నారు. ఎవరినే? అమ్మన్నా వస్తున్నారు, దారిలో వచ్చేసారు, ఇక్కడే ఉన్నారు. ఆయనకు అవసరం ఉంటే ఆయన కదా దగ్గరికి రావాలి, నన్ను పిలుస్తాడేంటి? అయినా నేను వచ్చాను కదా, పార్ట్ ఆఫ్ ద టీమ్. వీళ్ళు ఇక్కడ ఫుల్ పాటలు పెట్టారు. మండపం అంతే, దీని కిందే అన్నీ. ఇలా వేయండి పొడుగ్గాను. లోపలికే కావాలి, పెడతారు, అక్కడ పెడతాను. మొత్తం ఇక్కడ కొద్దిగా సగానికి వేయండి, అలాగా కొద్దిగా వెనకలాగా. సామాలు కానీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. హోమం దగ్గర ఏం జరిగిందనేది నేను చూపించలేకపోయాను, ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ అనమాట. అగ్నిమథనం అంటే హస్తిని, చిత్తిని, శంఖిని అనేటువంటి 3 పరికరాలతో, రజ్జు అంటే తాడుతో దీన్ని పవిత్రంగా ఉత్పన్నం చేస్తారు యజ్ఞ యాగాదుల కోసం. చూసారా, ఈ విధంగా మీకు నిప్పు కణం చిన్న పిల్లాడిలాగా చిన్న కణం ఉద్భవిస్తుంది. దాన్నే మనం పెద్ద కణంగా తయారు చేసి పెంచి దాన్ని హోమానికైతే వాడతామన్నమాట. ఇది పవిత్రాగ్ని. పవిత్రత లేకపోతే ఈ అగ్ని ఉత్పన్నం అవ్వదు. ఒక్కొక్కసారి 2 గంటల సేపు ఈ అరణ్యని పట్టినా మంట రాదు. సో గైస్, అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్లో యాక్చువల్ ఫుటేజ్ పెట్టలేదు, వేరేసారి రికార్డ్ చేసిన ఫుటేజ్ అయితే పెట్టాను. బట్ మొత్తం జరిగింది అయితే ఇది ప్రాసెస్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము కలుస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు ఏం చేయాలో తెలుసు, సబ్స్క్రైబ్, షేర్ బటన్ అన్ని. సో yeah, until I see you in the next video, stay cool, stay inspired and stay awesome guys. Bye.